హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో జీవీ రెడ్డి రాజీనామా తర్వాత టీడీపీలో గందరగోళం నెలకొంటుంది. చాలామంది కార్పొరేషన్ చైర్మన్ సంబంధించిన వ్యక్తులందరూ కూడా అధికారులతో పడక సైలెంట్గా ఉన్నారంటూ కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. జీవీ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అలాగే అధికారులకు సంబంధించి సమన్వయ లోపం ఎక్కువగా ఉందంటూ చెప్తూ వచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్దనీయంగా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కుల ప్రాతిపదన తీసుకొస్తున్నారు ఏపీ రాజకీయాలకు సంబంధించి. తెలంగాణ మాదిరిగా ఏపీ రాజకీయాలు జరగవంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చినారు. ఏపీ తాజా రాజకీయాల మీద 2 రోజులు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే. ఫస్ట్, జీవీ రెడ్డి టీడీపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. అంతో కొంత మీరు కూడా ఆయనతో పాటు డిబేట్లో వీటిలో పాల్గొంటూ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. సో ఈరోజు ఆయన రాజీనామా చేయడానికి ఉన్న కారణాలు ఏమై ఉంటాయి, కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ముందుగా ప్రజా చైతన్యం ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సార్, జీవీ రెడ్డి ఈజ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా రోజులు కలిసి ట్రావెల్ చేశాం. ఆ తర్వాత తను టీడీపీలోకి వెళ్ళాడు. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు చాలా డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సరే, అతను మేజర్ కన్సర్న్ రైజ్ చేసింది ఏమంటే, ఇక్కడ ఎవరు నా మాట వినట్లేదు, నేను కొన్ని తప్పులు జరుగుతున్నాయని ఇక్కడ చెప్పాను, గవర్నమెంట్ ఫండ్ వేస్ట్ అవుతుంది, సో ఇదంతా కరెక్షన్ జరగాలి అన్నప్పుడు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల, అంటే జనరల్గా మనకి ప్రజల్లో ఉండేది ఏమంటే, అడ్మినిస్ట్రేషన్ పట్ల చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేడు. ఐఏఎస్ ఐపీఎస్ ఏదన్నా కానీ వీళ్ళందరినీ కమాండ్లో పెట్టాలంటే చంద్రబాబు చాలా సూపర్ అనేది ఇన్ని రోజులు మనకు ఉన్న ఇది. ఇప్పుడు జీవీ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు జీవీ రెడ్డి మాట్లాడిన తీరు చూసినప్పుడు ఆ ఐఏఎస్ని కంట్రోల్, అంటే తర్వాత ఏదో మార్చినట్టున్నారు కానీ, బట్ అప్పటి వరకు తను ఒక సమస్య లేవనెత్తిన తర్వాత తను మళ్ళీ రైజ్ చేసి నాకు ఈ సమస్య తీరలేదు అని మాట్లాడే వరకు కూడా ఆ ఐఏఎస్ని కంట్రోల్ చేయలేకపోయారు అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఘోరంగా ఉంది అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు. ఇంక వేరే ఏదో ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తుంది, వాళ్ళందరూ కూడా ఆ ఫ్యాక్టర్ మాట వింటున్నారు, చంద్రబాబు నాయుడు గారి మాట కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత తన రాజీనామా విషయానికి వచ్చినప్పుడు కూడా నాకైతే అనిపిస్తుంది, ఇందాక మీరు డిబేట్స్ అన్నారు కాబట్టి యాక్టివ్గా డిబేట్స్లో పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవం. జీవీ రెడ్డి ఆ పార్టీ అనేది అసలు ఎవరున్నారు ఎవరు లేరు ఏంటి ఎట్లా మాట్లాడాలి అనే తరుణంలో జీవీ రెడ్డి వాళ్ళకి ఒక మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా దొరికాడు. మోరోవర్ ఈవెన్ స్టేట్ ఫైనాన్షియల్ విషయాలకు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ మంచిగా అనలైజ్ చేసి ఇగో ఎంత తప్పు వచ్చింది ఇది అన్నప్పుడు, సరే తను ఇచ్చిన నెంబర్కి వాళ్ళు కొంచెం ఎగ్జాజరేట్ చేసుకొని దాన్ని వాడుకున్నారు. అది అద్భుతంగా ఉపయోగపడింది. ఇది టీడీపీకి అధికారంలోకి రావడానికి అద్భుతంగా ఉపయోగపడింది. సో జీవీ రెడ్డి ఎప్పుడైతే ఎకనామికల్ ఇవన్నీ తీసి చెప్పినప్పుడు ఆ రోజు అప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవి వీళ్ళు అంత ఇంత తను క్వశ్చన్ చేసి జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయాడు, తేలేకపోతున్నాడు, అవి వస్తే ఇంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు కదా. అంటే మోడీ గవర్నమెంట్ని విమర్శించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోవడంలో ఫెయిల్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అవి తేలేకపోయారు, ఇక్కడ అప్పులు పెరిగిపోతా ఉన్నాయి, రాష్ట్రం ఇదవుతుంది అని మాట్లాడుతున్న అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగిన జీవీ రెడ్డి. ఇవాళ జరుగుతున్నది అక్కడ అదే, మళ్ళీ అదే అప్పులు, అదే మోడీ గవర్నమెంట్ నుంచి ఏమీ తేలేని పరిస్థితి. సో కొంత ఆత్మాభిమానం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా అంటే తెలుగుదేశం పార్టీలో ఆ స్థాయిలో అబద్ధాలు ఆడలేక దాన్ని కవర్ చేయలేక రేపు మళ్ళీ తనే డిబేట్కి రావాలి, తను మాట్లాడాలి. మరి ఇది అన్నావు మొన్న, అంటే వాళ్ళ ఛానల్లో అంటే ప్రతిపక్ష పార్టీ బహుశా వైసీపీ ఉండదు కానీ, బట్ కాంగ్రెస్ నాలంటోడు ఎవడో వెళ్ళినప్పుడు ఇది మాట్లాడావు, ఇంత తప్పు అన్నావు, మరి ఇప్పుడేమో ఇది జరుగుతుంది, మోడీ దగ్గర నుంచి అది తేలేదన్నావు, మరి ఈ రోజు మీరు ఏమన్నా తెచ్చారా అని క్వశ్చన్ చేసినప్పుడు తను ఏం సమాధానం చెప్పాలి? సో ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ని కప్పిపుచ్చటానికి కొంత ఇబ్బంది పడిన మాట. మోరోవర్ అంటే ఒకటి అబద్ధాలు ఆడలేకపోవడమా, రెండు ఆత్మాభిమానమా, అడ్మినిస్ట్రేషన్ బాగలేకపోవడమా. సో తన రాజీనామా అనేది ఈ రోజు తీసుకుంటే టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం అనేది మనకి ఇన్ఫరెన్స్ క్లియర్ గా అర్థం అవుతుంది అశోక్ గారు. సో దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, పార్టీ అంతా కూడా క్యాడర్ అంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉంది కూటమికి సంబంధించి. జీవీ రెడ్డి కరెక్ట్ అంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు, సోషల్ మీడియాలో కావచ్చు చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన మళ్ళీ పార్టీలోకి రావాలి, తిరిగి రావాలి, మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే క్యాడర్ మొత్తం సమస్తం మళ్ళీ ఇక్కడ కూడా ఇది మాట్లాడదాం.
అంటే నాకు ఆ పార్టీతో సంబంధం లేదు కానీ వీళ్ళు చేసిన ప్రచారం ఏది తెలుగుదేశం ప్రచారం వైసీపీ నాయకుడు క్యాడర్ అందుబాటులో ఉండడని, వైసీపీ నాయకుడికి క్యాడర్కి సంబంధం లేదని సంథింగ్ లైక్ అది కూడా వాళ్ళు ప్రచారం చేసింది. ఇవాళ జీవీ రెడ్డి రాజీనామా క్యాడర్ దాన్ని జీవీ రెడ్డిని రావాలని కోరుకోవడం, పార్టీ క్యాడర్తో అనుసంధానంగా లేదు అని క్యాడర్ మాట్లాడటం. అంటే కనపడటానికి ప్రాంతీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా ఉంది, టీడీపీ కనపడటానికి ఏదో డెమోక్రటిక్గా ఉన్నట్టుగా నటించింది కానీ అక్కడ కూడా డెమోక్రసీ లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో మోర్ ఆర్ లెస్ నాయకత్వం ఫెయిల్ అవుతుంది అని క్లియర్గా అర్థం అవుతున్నప్పుడు, అందుకనే క్యాడర్ ఏం జరిగిందంటే ఒక కార్యకర్తకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కార్యకర్తలు అందరూ కూడా దీనికి అండగా నిలబడుతున్నారు అన్నప్పుడు నాయకత్వ లోపం అక్కడ స్పష్టంగా తెలుగుదేశం పార్టీలో ఉంది అనేది లక్షల్లో క్యాడర్ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. సో లక్షల్లో క్యాడర్ ఒక నాయకుడి కోసం మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా అదే ఉక్కపోతను అక్కడ అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా అదే బాధని సఫకేషన్ చూస్తూ ఉన్నారు అనేది మనకి అర్థమవుతున్నప్పుడు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. తెలుగుదేశం బయటకు కనపడటానికి మాత్రమే డెమోక్రటిక్గా ఉంది తప్ప చాలా ఆటోక్రటిక్ రూల్ అక్కడ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదర్వైజ్ ఏం జరిగినా అతన్ని పిలిపించుకొని మాట్లాడి ఏం జరిగిందని ఇన్పుట్ తీసుకొని బయటికి రావాల్సినంత 9 నెలల కాలంలో మీరు చైర్మన్ ఇచ్చి 4 నెలలు అయింది. 4 నెలల కాలంలో ఒక లీడర్ మిమ్మల్ని వదిలేసి బయటకు వచ్చాడంటే ఖచ్చితంగా ఉంటుంది కదా, ఫాల్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. అంటే ఈ 3 రీజన్స్ మీరు చెప్తున్న మీ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్, కేంద్రంలో కొట్లాడి మీరు సాధించుకురాకపోవడం, ఆఫీసర్స్ పట్ల కమాండ్ లేకపోవడం, పొలిటికల్ లీడర్స్ యొక్క స్పేస్ కన్నా కూడా ఆఫీసర్స్ యొక్క ఇది ఎక్కువగా ఉంది. అది ఇవన్నీ రీజన్స్ తీసుకున్నప్పుడు ఇది మంచి ప్రభుత్వం అంటామా? వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా మంచి ప్రభుత్వం అని. సో దీన్ని మంచి ప్రభుత్వం అని ఏ రకంగా అంటాం? సో ఆ మంచి ప్రభుత్వం కాదు, అక్కడ నేను ఉండలేను అని తను బయటకు వచ్చినట్టు అర్థం అవుతా ఉంది. మళ్ళీ తిరిగి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీరు ఒక పార్టీ కింద కాకపోయినా ఒక సన్నిహితుడుగానే చెప్పొచ్చు. ఐ బీయింగ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. సరే రాజకీయాలు వేరు కానీ వివిధ పార్టీలో ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ నాకు అతని మనస్తత్వం అయితే క్లియర్గా తెలుసు. 100% మళ్ళీ నేను వెళ్ళడని అనుకుంటున్నా. జీవీ రెడ్డి మళ్ళీ వెళ్ళడనే నేను అనుకుంటున్నా. కానీ టీడీపీలో అయితే కొంత అన్ఫిట్ జరుగుతుంది పార్టీల మధ్య కావచ్చు, ఇంటర్నల్గా కూడా టీడీపీ లీడర్స్ మధ్య కూడా చాలా గ్యాప్స్ క్రియేట్ అవుతూ వస్తున్నాయి లీడర్స్కి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ఎల్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అసెంబ్లీకి సంబంధించి, మేము విడిపోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. మరో 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటామని చెప్పేసి ఆయన మాట్లాడటం, కులాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని మనం అనలైజ్ చేసినప్పుడు అది చాలా ఫిక్టిషియస్గా డిఫరెంట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. లావా ట్యాడ్పోల్ అడల్ట్గా రకరకాల పరివర్తనలు చెందుతూ ఉంటాయి కదా. అలా రకరకాల పరివర్తనలో అతను ఏ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాడో, ఎట్లా మారుతున్నాడు అనే ఒక అర్థం కానీ ఒక అయోమయ గందరగోళ స్థితిలో అతను మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది అతని గురించి మాట్లాడేటప్పుడు. దక్షిణ భారతం, ఉత్తర భారతదేశం అనే మాట్లాడడం అదంతా మాట్లాడి నిన్నగాక మొన్న అదేమన్నాడంటే ఆ డిఫరెన్సెస్ ఉండకూడదు అన్నాడు. మొన్న అతనే మాట్లాడాడు, మేము సౌత్ అంటే అంత చిన్న చూప, మేము మనుషులం కాదా, మేము భారతదేశంలో అంతర్భాగం కాదా, దక్షిణ భారతదేశ సత్తా చూపిస్తామని అతనే మాట్లాడాడు. మళ్ళా అతనే ఇది ఉండకూడదు, మనకి ఈ డిఫరెన్సెస్ రాకూడదు అని అతనే మాట్లాడాడు. సో అతనిలో ఆ పరివర్తన ఎందుకు వస్తుందనే అర్థం కాదు. కులాలు, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా అతను 2016-17 టైంలోనేమో అవన్నీ మాట్లాడాడు. అంటే దానికి అర్థం ఏమంటే నాకు అర్థమైనంత వరకు ఆ రోజు అతను లీడర్స్గా నమ్మి అతని బ్యానర్లో ఎవరున్నారంటే పెరియార్, కాంశీరామ్, మదర్ తెరీసా ఉన్నారు. అతను వెనకాల బ్యాక్ డ్రాప్లో పెరియార్, కాంశీరామ్, మదర్ తెరీసా బ్యాక్ డ్రాప్ లో ఉన్నారు. ఇతను ఎదురు నిలబడ్డాడు. సో వాళ్ళ ఆదర్శాలను ఆ రోజు మాట్లాడ్డా అంటే ఇతని మైండ్ కాదు, ఆ రోజు బ్యానర్ లో పోస్టర్ వెనకమాల ఎవరుంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మాట్లాడే వ్యవహారమే తప్ప ఆదర్శంగా మళ్ళీ ఫాలో అవుతాడని కూడా అనట్లా ఆ రోజుకి అంటున్నాను. సో ఆ భాష మాట్లాడాడు ఆ రోజు. పెరియార్ కాన్సెప్ట్ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేది పెరియార్ కాన్సెప్ట్. అట్లాగే ఈ మదర్ తెరీసా ఇది వచ్చినప్పుడు సేవా తత్పరత ఇవన్నీ ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు. సో కాంశీరామ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు 19లో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం కానీ, ఎస్సీ ఎస్టీలు, డౌన్ ట్రాడన్ వర్గాల యొక్క అప్లిఫ్ట్మెంట్ కానీ అది కాంశీరామ్ కాన్సెప్ట్. అప్పటి వరకు ఆ కాన్సెప్ట్ మాట్లాడాడు. ఎప్పుడైతే మళ్ళీ పూర్తిగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు,
ఇవాళ అనాపాలజిస్టిక్ సనాతని అయిపోయాడు, గోల్వాల్కర్ సావర్కర్ ఈయన ఆదర్శప్రాయులు అయిపోయారు. అంటే మనకి పెరియార్ కాంశీరామ్ ఈ పక్కన ఉంటారు, గోల్వాల్కర్ సావర్కర్ ఈ పక్కన ఉంటారు. సో వీళ్ళ వైపు ఈ భాష మాట్లాడగలడు, వీళ్ళ వైపు ఈ భాష మాట్లాడగలడు. సో ఈ రెండు రకాల భాషను మాట్లాడుతున్న వ్యక్తిని చాలా డేంజరస్ ఫెలో అంటాను నేను. చాలా దుర్మార్గమైన కాన్సెప్ట్ అంటాను అది. నువ్వు పూర్తి భిన్నమైన వైఖరులు, పూర్తి భిన్నమైన ధృవాలండి. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఈ పక్క నిలబడి మాట్లాడుతున్నావు, ఈ పక్క నిలబడి మాట్లాడుతున్నావు అంటే నీకు ఒక స్థిరత్వం లేదు. నువ్వు ఎవరినో నమ్మించి ఆ ప్రజల్ని మోసం చేసే ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పదలుచుకున్నాయి ఇక్కడ. సో అతను కుల ప్రస్తావన లేదని అతలే మాట్లాడతాడు. కుల ప్రస్తావన లేదు అంటేనే మనం 2019 మన 2024 ఎలక్షన్ ముందు చూసాం. కాపు కులం మొత్తం నా వెనకమాల అప్పుడే నిలబడి ఉంటే మనం ఆ రోజే అమరు చేయి ఉండేవాళ్ళం, ఇప్పుడన్నా విడిపోకుండా నా వెనకమాల డైరెక్ట్గా తన కులాన్ని గురించి ప్రస్తావించి మాట్లాడిన పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ వాళ్ళు మళ్ళీ కులాల ప్రస్తావన ఎందుకు, కులాల ప్రస్తావన తీసుకురావద్దు అంటాడు. కులాల ప్రస్తావన ఎందుకు, కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు ప్రజలు అని నేను ఎందుకు అంటానంటే 3 మంత్రి పదవులు తీసుకున్నాడు క్యాబినెట్లో. 3 మంత్రి పదవుల్లో 3 సామాజిక వర్గాలను కనుక నువ్వు డిఫరెంట్గా రిప్రజెంట్ చేసి ఉంటుంటే ప్రజలు కూడా ఆలోచించరు. సో సమాన్యాయం, సమానత్వం పాటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటారు. అంత అగ్రవర్ణాలే కదా ముగ్గురు కూడా, ఇద్దరు ఒక సామాజిక వర్గం, ఒక ఆయన ఒక సామాజిక వర్గం. సో ముగ్గురు అగ్రవర్ణాలనే పెట్టుకొని ఇంకా కులాల ప్రస్తావన మర్చిపోండి, నేను సనాతని హిందూ అయ్యాను కాబట్టి మీకు ఎవరికి కులాలు వద్దు, మన అందరం కూడా మనధర్మ శాస్త్రం ప్రకారం ముందుకెళ్దామనే అంటే తనకి ఏది అనిపిస్తే ప్రజలు కూడా అది ఫాలో అవ్వాలి అనేది తన ఆలోచన తప్ప ఎండ్ ఆఫ్ ది డే అది ప్రజలకు లబ్ధి చేకూర్చేది కాదు, ప్రజలకు మంచి చేసేది కాదు అంటానికి ఈ 2 భిన్న ధృవాలు ఇందా చెప్పండి. ఇంకొక విషయం కూడా, వాళ్ళిద్దరు కంబైన్డ్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు, టీడీపీ కానీ జనసేన. దాంట్లో కూడా వాళ్ళు ప్రస్తావించారు శాస్త్రీయంగా సమగ్ర కుల గణన చేస్తామని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నీకు అసలు కులాలనే కాన్సెప్ట్ లేకపోతే నువ్వు మేనిఫెస్టోలో అది ఎందుకు పెడతావు? సో చాలా కాంట్రడిక్టరీ మనిషి. అతని వల్ల ప్రమాదమే తప్ప అతని వల్ల సమాజానికి మంచి జరుగుద్ది అనేది నేనైతే అనుకున్నాను. ఆ ప్రమాదం ఎవరికి ఉంటుంది? టీడీపీకి ఉంటుందా, బీజేపీకి ఉంటుందా? అంటే బీజేపీ ఈస్ క్లియర్లీ ఆపరేటింగ్ పవన్ కళ్యాణ్, ఇంకా అందులో అనుమానమే లేదు. ఇందాక మీరన్న నేను చెప్పిన ఇది దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే కాన్సెప్ట్ని కూడా ఇవాళ ఎందుకు విత్డ్రా చేసుకోవాలని అతను ప్రజల్ని కోరుతా ఉన్నాడంటే రేపు జరగబోయే తమిళనాడు ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ ఈ పాయింట్ని గట్టిగా రేస్ చేస్తూ ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఏదన్నా కానీ ఇక్కడ నుంచి మనం ఫండ్స్ అక్కడ పంపించడం కానీ అక్కడ నుంచి మనకి అంటే రూపాయి ఇక్కడ నుంచి పోతే మనకి ఎంత వస్తుంది అనే దాంట్లో 27 పైసలు ఏమో తమిళనాడుకి వస్తుంది రూపాయి పంపిస్తే. బీహార్కి, ఉత్తరప్రదేశ్కి ఒకరికి రూపాయి పంపిస్తే 7 రూపాయలు, ఒకరికి రూపాయి పంపిస్తే 3.5 రూపాయలు వస్తుంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంది అని అక్కడ డిఎంకే గట్టిగా కొట్లాడుతున్న తరుణంలో అంతకుముందు దక్షిణ భారతదేశ ప్రయోజనాల గురించి మాట్లాడున్న పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీ ట్రాక్లో ఉన్నాడు కాబట్టి దాన్ని మర్చిపోండి, ఇక దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం లేదు. రేపో ఎల్లుండో అక్కడ మళ్ళీ ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి డిఎంకేకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది కాబట్టి ఇవాళ ఆ కాన్సెప్ట్ మర్చిపోండి. ఈ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగినా పర్వాలేదు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి దానికి మనకు రావాల్సినవి కానీ నిధులు కానీ ప్రత్యేక హోదా కానీ ఏది క్లియర్గా తమిళనాడు వాళ్ళు వాళ్ళ కన్సర్న్ చెప్తున్నారు, కర్ణాటక వాళ్ళు వాళ్ళ కన్సర్న్ చెప్తున్నారు, కేరళ వాళ్ళు వాళ్ళ కన్సర్న్ చెప్తున్నారు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాలు ఆ కన్సర్న్ చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రాల యొక్క కన్సర్న్ అంతా తప్పు అని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే భారతీయ జనతా పార్టీ గేమ్లో అతను ఉంటాడు కదా. అది పాయింట్ నెంబర్. పాయింట్ నెంబర్ 2, ఇంతకు ముందు కూడా మీకు చెప్పడం జరిగింది, ఈ ఆపరేషన్లో 15 సంవత్సరాలు కలిసే ఉందామనే మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అతను అంటే ఇంతకు ముందే చెప్పడం, నేను కలిసే ఉండాలనుకున్నాను, తెలుగుదేశం పద్ధతి బాగాలేదు కాబట్టి నేను బయటకు వచ్చేస్తున్నాను అనేదన్నా చెప్తాడు. లేదు, కలిసే ఉండి టీడీపీని కనుక బీజేపీ ఓవర్కమ్ చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి అవకాశం కోసమన్నా కలిసి ఉందామని మాట్లాడుతున్నాడు తప్ప అతనికి ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు. డెఫినెట్గా టీడీపీకి అయితే వీళ్ళు కలిసి ఉన్నంతకాలం, బీజేపీకి ఈరోజు ఒక గుమ్మంలో ఒక డోర్ అయితే తీశారు, రేపో మాపో రెండో వాకిలి కూడా తీసిన తర్వాత డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ వలన నష్టపోయేది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది ఆపరేషన్ త్రూ పవన్ కళ్యాణ్. టీడీపీకి అర్థమవుతుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ లీడర్గా ఉండి
బీజేపీ స్టాండ్స్, బీజేపీని చాలాసార్లు విమర్శించారు, ఇటు ఈవెన్ కాంగ్రెస్ స్థానిక పొత్తులోకి వెళ్ళారు. ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత వెనక్కి స్టెప్ వేసి మళ్ళీ బీజేపీని వెంట పట్టుకున్నాడు? అంటే అంటే పవర్లోకి రావాలంటే ఇంకా అంతకు మించి గత్యంతరం కనపడలేదు. ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళ హెల్ప్ ఉంటేనే మనం పవర్లోకి వస్తాననేది ఒకటి అర్థం చేసుకున్నాడు ఆయన. సో అటువంటి తరుణంలో వాళ్ళకి హెల్ప్ తీసుకున్నాడు తప్ప గట్టిగా అంటే అదర్ దాన్ దట్ ఇంకా కూడా ఏదో ఉంది అనేది ఒకటి అర్థం అవుతా ఉంది. ఎందుకంటే మీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అని మాట్లాడితే దాన్ని కూడా వాళ్ళు నో ఆ మాట అనొద్దు మేము అని నిన్న లోకేష్ గారు కంగారు పడిపోవడం చూసినప్పుడు, దేశమంతా చెప్తుంది నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోనే వాళ్ళ మోడీ ప్రభుత్వం నిలబడుతుందని దేశమంతా మాట్లాడుతుంటే ఆ మాట అనొద్దు మీరే వీళ్ళు ఇంత కంగారు పడుతున్నారంటే మోడీ గారికి ఎక్కడ తెలిస్తే మమ్మల్ని ఏ ఇబ్బంది పెడతాడో, అంటే ఆ ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళ దగ్గర ఉన్న కారణాలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా వీళ్ళ వీక్నెస్ ఏదో నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది, అందుకని వీళ్ళు భయపడతా ఉన్నారు. ఆ కారణంగానే వాళ్ళతో ఉన్నారు. సరే ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా మేనేజ్ చేసుకొని పార్టీని ఎట్లా రక్షించుకోవాలి అనేది పార్టీకి సంబంధించిన విషయం వాళ్ళు ఆలోచిస్తారు. కానీ డెఫినెట్ గా కబలించాలి అనేది మాత్రం బీజేపీ స్ట్రాటజీ క్లియర్ గా అర్థమవుతా ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్న తీరు కూడా ఒక విషయం కాదు, వంగల్పూడి అనిత గారిని శాంతి భద్రతల విషయంలో అది కానీ, లేకపోతే లడ్డు విషయంలో క్షమాపణలు చెప్పించడం కానీ సీక్వెన్సులు తీసుకున్నప్పుడు తను టీడీపీని అయితే దెబ్బకొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. విత్ బీజేపీ సపోర్ట్, అలాంగ్ విత్ బీజేపీ కలిసి, బీజేపీతో కలిసి. ఓకే. సో ఏపీ శాసనసభ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం, వెళ్ళి ఆయన వెంటనే రావడం, ఆయన మీద చేసినటువంటి అలిగేషన్స్, లేదంటే ఇప్పుడు కూటమికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ రేపు బడ్జెట్ని ప్రవేశపెట్టుకుంటున్నారు, ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇవన్నీ సబాబుగా జరుగుతాయని అనుకుంటున్నారా? దట్టు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ కరెక్ట్ అనుకోవాలా, రాంగ్ అనుకోవాలి? ఎందుకంటే గతంలో కూడా రాహుల్ గాంధీకి సంబంధించి ఆయనకి సరిగా అక్కడ మీకు మెజార్టీ లేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా ఆయనకి ఇవ్వమని చెప్పేసి పార్లమెంట్ సాక్షి కూడా 2-3 సార్లు జరుగుతూ వచ్చాయి. ఈ అంశాలను చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 44 సీట్స్ ఒకసారి వచ్చాయి, 52-54 సీట్స్ ఒకసారి వచ్చినాయి. అప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కానీ, అంటే అది కూడా కాన్స్టిట్యూషన్లో అయితే మీకు ఎక్కడ ప్రతిపక్ష హోదాకి ఇంత పర్సంటేజ్ అనేది లేదు కానీ, బట్ 98-99 ప్రాంతాల్లో ఒక స్పీకర్ రూలింగ్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ రూలింగ్ ఇచ్చి 10% ఆఫ్ ద ఓట్స్ ఉంటేనే వాళ్ళకి అపోజిషన్ పార్టీగా గుర్తిస్తాం అనేది చెప్పడం జరిగింది. అది కాకుండా అది సరే, అది అట్లా ఉన్నప్పటికీ మొన్న నరేంద్ర మోడీ గారే మాట్లాడుతూ చెప్పింది, మీకు 10% ఆఫ్ ద సీట్స్ లేకపోయినా కూడా ఎలక్షన్ కమిషనర్ నియామకంలో కానీ ఇటువంటి దాంట్లో అపోజిషన్ పార్టీ లీడర్గా మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడడం జరుగుతాం అవన్నీ అంటే వాళ్ళు చేసే దొంగ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, అది వేరే విషయం. బట్ ఆ గుర్తింపునైతే ఇచ్చి ఆ ఇన్పుట్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది వీళ్ళ ఇష్టం కానీ, బట్ బీయింగ్ ఏ అపోజిషన్ పార్టీ అసెంబ్లీలో ఉండి గొంతు విప్పితే ప్రజలకి కొంత విషయం వెళ్తుంది. అది విప్పనిస్తారా విప్పనివరా అనే ఒక సందిగ్ధంలో దీంట్లో వాళ్ళు కనపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు గొంతు వినిపించడం అనేది ఒక సరైన పద్ధతి. సరే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పార్టీ, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ఇష్టం, దాన్ని మనం చెప్పగలిగేది ఏముంది. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మాకు 26 సీట్లే వచ్చినాయి, 94లో. ఆ రోజు మాకు కూడా అపోజిషన్ స్టేటస్ లేదు, బట్ మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాయ్కాట్ చేయలేదు, వెళ్ళాము, ఎదుర్కొన్నాం. అట్లాగే మొన్న ఇప్పుడు పార్లమెంట్లో మీకు చెప్పినప్పుడు 44 సీట్స్ వచ్చినాయి, 52 సీట్స్ వచ్చినాయి, బట్ స్టిల్ పార్లమెంట్లోకి వెళ్ళాం, కూర్చున్నాం, మాట్లాడాం. సో ఎందుకు బీజేపీకి 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా, వాజ్పేయి గారు వీళ్ళకి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చారు కదా అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. అంటే దీనికి ఇంకొక రీజన్ కూడా ఏమంటే 2 ఎంపీలు ఉన్నా 44 ఉన్నా కొంత మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది అప్పట్లో. అప్పటికి అది పోను చూసినప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు ఎట్లా తయారైంటే తమిళనాడు రాజకీయాల్లో తయారైనాయి. అసెంబ్లీలోనే ఘోరంగా తిట్టుకొని కొట్టుకొని చేసే పరిస్థితి. కరుణానిధి గారు కూడా ఆ రోజు ఒక్కళ్ళే గెలిచినప్పుడు ఆయన కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. సో రెప్లికా ఆఫ్ తమిళనాడు ఇక్కడ ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు ఇది ప్రజలకు నష్టం కలిగించే అంశం. సో ఎండ్ ఆఫ్ ద డే అపోజిషన్ అనే దాన్ని రానివ్వాలి, మాట్లాడనివ్వాలి, వాళ్ళు చెప్పేది వినాలి, దాన్ని మనం ఏ రకంగా సాల్వ్ చేస్తాము అనే ఆలోచన, ఆ దూరదృష్టి రూలింగ్ పార్టీకి ఉండాలి. వెళ్ళి ఎంతో కొంత వాళ్ళు ఏం చేసినా మనం ప్రజల యొక్క కన్సర్న్ చెప్పాలి అనేది వీళ్ళకి ఉండాలి. అది ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. కానీ వచ్చి గొంతు విప్పితే వాళ్ళకి లాభం జరుగుద్దేమో, స్పీకర్ రెడీగా మేము గొంతు విప్పడానికి వీళ్ళు లేకుండా స్పీకర్ రెడీగా రమ్మని చూసుకుందాం కాస్త అంటే బయట వింటున్న డైలాగులు చూస్తున్నప్పుడు సో అది డెఫినెట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కంక్లూడ్ చేస్తూ ఈ జమిలీ ఎలక్షన్ సంబంధించి నిన్న
కమిటీ కూడా సమావేశమయ్యి దానికి సంబంధించిన ఒక నివేదికను కూడా ఇచ్చారు, ప్రధానికి సంబంధించి కావచ్చు లేదంటే రాష్ట్రపతికి సంబంధించి కావచ్చు. ఎందుకు ఈ అంశాన్ని మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఒక మాట మాట్లాడు, 28 ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి వాళ్ళ క్యాడర్కి కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జమిలీ ఎన్నికలు వస్తాయనేది కుండబద్దలు కొట్టినట్టు కూడా అర్థమవుతుంది చాలా మందికి. సో అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికల విషయం భారతీయ జనతా పార్టీ ఆ మిడిల్ క్లాస్ ఓటర్ ఏదైతే ఉన్నాడో వాళ్ళ ఓటుని గ్రాప్ చేసుకునే దానికి మాట్లాడుతూ ఉంది. రానున్న రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకం కాబోతా ఉన్నాయి. సో బీహార్ ప్రజలకు కూడా మళ్ళీ జమిలీ అనేది ఒకటి చెప్పి ఆ మిడిల్ క్లాస్ ఓటుని ఓట్ గ్రాప్ చేసుకోవాలి. 2027లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఓడిపోతామనే భయంతో దాన్ని ఏమన్నా ఉత్తరప్రదేశ్ని 28 దాకా వాయిదా వేసుకొని మిడ్ ఆఫ్ 28 దాకా ఒక 6 నెలలు వాయిదా వేయచ్చు. బహుశా 28 నవంబర్కి ఏమో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ వస్తాయి. సో మిడ్ ఆఫ్ 28 దాకానో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని వాయిదా వేసుకొని కలిపి ఎన్నికలకు వెళ్తే ఏమన్నా ఆ రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటామనే స్ట్రాటజీతో, అంటే పార్లమెంట్ని ఒక 6 నెలలు ముందుకు తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ని ఒక 6 నెలలు వాయిదా వేస్తే ఉత్తరప్రదేశ్ స్టేట్ నిలబెట్టుకోగలుగుతామనే ఆలోచనలో వెళ్తున్నారా అనేది. కానీ నాకు తెలిసిన సమాచారం అయితే చాలామంది భారతీయ జనతా పార్టీ ఎంపీలే దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇంత కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చిన తర్వాత 1 year ముందో 2 years ముందో పవర్ కోల్పోయిన తర్వాత రేపు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది జరుగుతుంది అని వాళ్ళ ఎంపీలే చాలా మంది అబ్జెక్షన్ చెప్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో 27 లోపే అయిపోద్దని విన్నాం. దాన్ని మెల్లగా 28కి నెట్టారు. సో 28 చివరి దాకా తీసుకెళ్ళగలితే ఇది అవుతాయి. సో దాన్ని ఆ రకంగా చేస్తారేమో అని అయితే నాకున్న ఇది. అదే కంపల్సరీ అయితే ఏదైతే టర్న్ అవుట్ అంటే 2029కి జరగాల్సింది కంపల్సరీ ముందైతే జరుగుద్దని మీరు బిలీవ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ వాళ్ళు నమ్మటం కాదు, నాకు ఉత్తరప్రదేశ్ ఒక్కదాన్ని పెట్టుకొనే వాళ్ళకి అది తప్పనిసరి అయినప్పుడు, ఎందుకంటే అప్పట్లో డిమానిటైజేషన్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఆ రోజు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్. దేశం మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఒక్కదాని కోసం డిమానిటైజేషన్ చేశారు. సో ఆ స్టేట్ చాలా కీలకమైన స్టేట్, దాన్ని వదులుకోకూడదు కాబట్టి దానికోసం ఏమైనా ఒక ప్రయోగం చేస్తారేమో అని తప్ప అదర్వైజ్ జరిగే ప్రసక్తి లేదు. ఓకే, సో మీరైతే అది జరుగుద్దని అనుకోవట్లేదు. చూద్దాం సార్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండి ప్రజా చైతన్యం.